ఋష్యముఖ పర్వతం దగ్గరకు నారచీరలు ధరించి మునివేషంలో అస్త్రశస్త్రాలతో ఇద్దరు వ్యక్తులు వస్తున్నారు. అది పంపానది దక్షిణ దిశలో ఉన్న పర్వత ప్రాంతం. వస్తున్న వారిని చూసిన సుగ్రీవుడు భయపడి పర్వత గుహ లోపలికి వెళ్లి తలదాచుకుంటాడు. కాని వాళ్లందరిలో హనుమంతుడు ముందుకు వచ్చి సుగ్రీవునకు తన కర్తవ్యం గుర్తు చేస్తాడు. కపీంద్ర, నువ్వెందుకు భయపడుతున్నావు? ఇది ఋష్యముఖ పర్వత ప్రాంతం. ఇక్కడికి ఆ వాలి ఖచ్చితంగా రాడు. నువ్విలా పిరికితనంతో నీ వానర స్వభావంతో ఎన్నాళ్ళు ఉంటావు? ఇవే నీ బుద్ధిని, జ్ఞానాన్ని, ఆలోచనా శక్తిని కూడా పోగొడుతున్నాయి. ఇలాంటి రాజు ప్రజలను ఎలా పరిపాలించగలడు? కాబట్టి జరిగే పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోమని చెప్పాడు. అప్పుడు మనసు కుదుటపడిన సుగ్రీవుడు, ఇలాంటి వాళ్లని నేనెప్పుడూ చూడలేదు అని చెప్తాడు. వాలి ఆలోచన ఎలాంటిదో నాకు బాగా తెలుసు. నా అడ్డు తొలగించుకోవడానికే వీళ్లను పంపి ఉంటాడు. కనుక మనం ఎవరిని నమ్మకూడదు. నీవు మారు రూపంలో వెళ్ళి వాళ్ల గుట్టు తెలుసుకో అని చెప్తాడు సుగ్రీవుడు. హనుమంతుడు సుగ్రీవుడు చెప్పినట్లే వాళ్ళెవరో తెలుసుకోవడానికి నిజ రూపంలో కాకుండా ఒక భిక్షు రూపంలో చేరి వాళ్ళకి నమస్కరిస్తాడు. మీరు రాజుల వలె ఉన్నారు, అలాగే దేవతల మాదిరిగా కూడా ఉన్నారు, కాని మునివేషంలో కనపడుతున్నారు. ఈ అడవిలో మీరెందుకు తిరుగుతున్నారు? మిమ్మల్ని మీ బల పరాక్రమాలను చూసి పక్షి పిల్లలు, మృగాలు భయపడి పరిగెడుతున్నాయి. నేను ఇంత మాట్లాడుతున్నా కూడా నాకు ఎందుకు బదులు ఇవ్వకుండా నన్నే ఎందుకు చూస్తున్నారు? మీరు వజ్రాయుధ సమానులైన వీరుల్లా ఉన్నారు. మీ బాణాలతో శత్రువుల ప్రాణాలు క్షణాల్లో తీసేలా ఉన్నారు. మీ ఆలోచనలు కత్తుల కంటే పదునైనవిగా ఉన్నాయి. మీరు బంగారు కుబుసం వదిలిన సర్పాలలాగా కనిపిస్తున్నారు. మీ కథేంటో చెప్పగలరు అని రిక్వెస్ట్ చేస్తాడు హనుమంతుడు. కాని వాళ్ల నుండి సమాధానం మాత్రం రాదు. అంతే చూస్తూ ఉంటారు. ఇక తనలో తాను, ఇలా మారు రూపంలో ఉంటే నా సుగ్రీవుడు చెప్పిన పని నేను చెయ్యలేనేమో అని మనసులో అనుకొని తన అసలు రూపంలోకి వచ్చేస్తాడు. మహానుభావులారా, నేను సుగ్రీవుడు పంపిస్తే ఇక్కడికి వచ్చాను. అందుకే మీరెవరో తెలుసుకోవడానికి ఇప్పటి వరకు మారు వేషంలో ఉన్నాను. నా పేరు హనుమంతుడు. నేను వాయుపుత్రుడను, సుగ్రీవుని మంత్రిని అని తనను తాను పరిచయం చేసుకుంటాడు. అప్పుడు లక్ష్మణుడు శ్రీరాముని వైపు చూసి, ఇతడు సామాన్యుడు కాదు, మనం ఇతన్ని నమ్మచ్చు అని అంటాడు. అప్పుడు రాముడు, నీ వంటి లౌక్యం తెలిసిన వ్యక్తి సుగ్రీవునికి మంత్రిగా ఉండడం అతడి అదృష్టం. సుభాషితం పలికే నీ వాక్కు వింటే శత్రువులు కూడా సంతోషిస్తారు. ఇలాంటి దూత ఉన్న ఏ రాజుకైనా తన పనులు చక్కగా జరిగిపోతాయి అని రాముడు లక్ష్మణుడికి చెప్తే అవే హనుమంతుడికి సమాధానంగా చెప్తాడు. ఇంకా లక్ష్మణుడు, మేము కూడా సుగ్రీవుని కోసం వచ్చిన వాళ్లమే అని చెప్తాడు. హనుమంతుడు ఎంతో సంతోషించి వారి కథను చెప్పమని అడుగుతాడు. అప్పుడు వారి జననం దగ్గర నుండి సీతాపహరణం వరకు మొత్తం క్లియర్గా చెప్తాడు లక్ష్మణుడు. మీ కథ విని నేను ఎంతో ఆనందిస్తున్నాను. కాని బాధించే విషయం ఏంటంటే, మీలాగే సుగ్రీవుని భార్యని కూడా ఆ వాలి అపహరించాడు. అతడు మీకేమైనా సాయం చెయ్యొచ్చేమో, మీరు నాతో ఆయన వద్దకు రండి అని ఆహ్వానించాడు. అప్పుడు లక్ష్మణుడు, ఇతడి మాటలు నిజమే అనిపిస్తున్నాయి, మనం వెళ్ళి సుగ్రీవుణ్ణి కలుద్దాం అని రాముడితో చెప్తాడు. అందుకు రాముడు ఒప్పుకుంటాడు. అప్పుడు వాళ్ళని సుగ్రీవుని వద్దకు తీసుకెళ్లి, వీళ్ళు సూర్యవంశ సూర్యులు, పితృవాక్య పరిపాలనా దక్షులు, సత్య శౌర్యవంతులు. కాని ఈ శ్రీరాముని భార్య అయినటువంటి సీతను అపహరించారు. బాధలో ఉన్న వీళ్ళు మీ శరణు కోరడానికి వచ్చారు అని చెప్తాడు. రామలక్ష్మణులను సుగ్రీవులను కలిపిన హనుమంతుడి వలన వాళ్ల మధ్య మంచి స్నేహం ఏర్పడింది.